నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలి. నిన్న మహానాడులో నారా చంద్రబాబు నాయుడు గారి డిమాండ్ ఇదే. కానీ మనలో మన మాట అంటే ఒక ప్రశ్న మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నారుగా, ఎన్డీఏలో కూడా భాగస్వామిగానే ఉన్నారుగా, నరేంద్ర మోదీ గారితో నేరుగా మాట్లాడగలిగేటటువంటి స్థాయిలోనే ఉన్నారుగా, కేంద్రంలో టీడీపీ మంత్రులు కూడా ఇద్దరు ఉన్నారు కదా. అయితే ఇంక డిమాండ్ ఎందుకు? తీసుకురండి, ప్రయత్నించండి, పొలిటికల్ ప్రెజర్ పెట్టండి. ఇలాగా ఆయన నేరుగా నరేంద్ర మోదీ గారితో మాట్లాడవచ్చు కదా. అసలు ఇక్కడ నిజం ఏంటంటే, మనం మాట్లాడుకునే నిజాలు కొన్ని కఠినంగా ఉండొచ్చు, కానీ నిజాలు మాట్లాడుకున్నాం. ప్రతి సంవత్సరం 2 రోజులు మాత్రమే ఈ విషయం గుర్తొస్తుంది. నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాల్సిందే అని. ఏ రోజులు గుర్తొస్తాయి తెలుసా? జనవరి 18 ఆయన జయంతి రోజున, మే 26 ఆయన వర్ధంతి రోజున. ఈ 2 రోజులు, మే 28, ఈ 2 రోజుల్లోనే వీళ్ళకి ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలి అనేటటువంటి విషయం గుర్తొస్తుందా? ఈ 2 రోజులు వస్తే చాలు ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలి అనే డైలాగ్ మొదలవుతుందండి. ఇది ఇప్పుడు ఒక రాజకీయ ఆచారంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఒక డైలీ సీరియల్ లాగా అనమాట. ఈ 2 రోజులు వస్తే వీళ్ళు ఇది మాట్లాడాలి అనేది ఒక స్లోగన్ లాగా మారిపోయి ఉండొచ్చు. 30 ఏళ్ళుగా ఇదే కథ జరుగుతుంది. ఇదే కథ, ఇదే మాట, అదే డిమాండ్. కానీ ఈ 30 ఏళ్లలో నిజంగా ఎప్పుడైనా సరే సాధించాలి, నందమూరి తారక రామారావు గారికి ఈ భారతరత్న వచ్చేలా చేయాలి అనేటటువంటి పట్టుదల కనిపించిందా? ఎందుకంటే డిమాండ్ చేయటం వేరు, సాధించడం కోసం ఫైట్ చేయటం వేరు. ఈ రెండిటికి చాలా తేడా ఉంటుందండి. ఇక్కడ ఎవరు కూడా ఎన్టీఆర్ గారికి అర్హత గురించి డౌట్ చెప్పటం లేదు. 100కి 100% ఆయనకి భారతరత్న రావాలి. ఎందుకంటే ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు, తెలుగు జాతికి ఒక గర్వం, తెలుగు జాతి ఖ్యాతిని విస్తరించినటువంటి మహానాయకుడు. ఆయన కేవలం సీఎం కాదు, సంక్షేమానికి కొత్త అర్థం చెప్పినటువంటి నాయకుడు. గతంలో 2 రూపాయల కిలో బియ్యం కావచ్చు, ఇంకా చాలా రకాలు కావచ్చు. ఈ రోజున ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు కదా వెల్ఫేర్ పాలిటిక్స్. ఈ వెల్ఫేర్ పాలిటిక్స్ కి అర్థం చెప్పినటువంటి నాయకుడే ఎన్టీఆర్ గారు. పేదలకు బియ్యం కావచ్చు, పెన్షన్లు కావచ్చు, జనతా వస్త్రాలు కావచ్చు, మహిళలకు ఆస్తి హక్కులు కావచ్చు, ఇళ్ల నిర్మాణం విషయాల్లో కావచ్చు, అన్నిటికీ బీజం వేసింది ఎన్టీ రామారావు గారే, నందమూరి తారక రామారావు గారే. పంచాయతీరాజ్ వ్యవస్థలో కూడా గొప్ప సంస్కరణలు చేసినటువంటి నాయకుడు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని దేశానికి వినిపించాడు. నటుడిగా సక్సెస్ సాధించాడు, నాయకుడిగా సక్సెస్ సాధించాడు, పాలకుడిగా కూడా ఒక చరిత్ర సృష్టించాడు. అయితే మరి భారతరత్న ఎందుకు రాలేదు? ఇక్కడే రాజకీయాల్లో కొన్ని లెక్కలు కనిపిస్తాయండి. 1996లో ఎన్టీఆర్ గారు చనిపోయారు. ఆ తర్వాత 1996 నుంచి 2004 వరకు ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఇచ్చింది. ఆ సమయంలో కావాలంటే ఒత్తిడి తీసుకురావచ్చు కదా, నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాల్సిందే అని ఒత్తిడి తీసుకురావచ్చు కదా. అప్పుడు ఎందుకు సాధించలేదు? తర్వాత 2014లో మళ్ళీ ఎన్డీఏలో భాగస్వామ్యం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేశారు కదా. అప్పుడు కూడా ఎందుకు మరి ఈ ప్రస్తావన తీసుకురాలేదు? దాని గురించి సాధించాలి అనేటటువంటి తపన పడలేదు. ఇప్పుడు కూడా కేంద్రంలో కీలక మద్దతుదారులే కదా చంద్రబాబు గారి ప్రభుత్వం. అయితే నిజంగా పట్టుదల ఉంటే, నిజంగా ఆ కోరిక ఉంటే ఈ రోజే సాధించవచ్చు కదా. ఇక్కడే ప్రజల్లో ఒక సందేహం అయితే వస్తుందండి. డిమాండ్ నిజమా లేక భావోద్వేగ రాజకీయమా? ఇది అందరిలోనూ వస్తున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే అభిమానులు నొచ్చుకోకూడదు, కార్యకర్తలు హ్యాపీగా ఉండాలి, జయంతి వర్ధంతికి ఒక ఎమోషనల్ టచ్ ఉండాలి. అందుకే ప్రతి సంవత్సరం అదే డైలాగ్ రిపీట్ అవుతుందా అనేటటువంటి అనుమానం అయితే వస్తుందండి. ఇంకో రాజకీయంగా సెన్సిటివ్ విషయం కూడా ఉంది ఇక్కడ. ఒకవేళ భారతరత్న వస్తే అది అధికారికంగా ఎవరు స్వీకరిస్తారు? ఎందుకంటే లక్ష్మీ పార్వతి గారిని ఎన్టీఆర్ అధికారికంగా వివాహం చేసుకున్నారు. అంటే ప్రోటోకాల్ ప్రకారం ఆమెకే ఆ గౌరవం దక్కేటటువంటి అవకాశం ఉంటుంది. అది ఎన్టీఆర్ కుటుంబానికి ఇష్టమా అంటే
టీడీపీకి ఇష్టమా అని మనం ఆలోచిస్తే ఇక్కడే మనకి రాజకీయ చర్చ ఒకటి బయటకు వస్తుంది. అందుకే కొందరు అంటున్నారు సాధించడానికి కాదు చెప్పడానికి మాత్రమే భారతరత్న డిమాండ్ చేస్తున్నారు అని. కానీ నిజంగా ఎన్టీఆర్ గారిని గౌరవించాలంటే ప్రతి సంవత్సరం డిమాండ్ అనేటటువంటి మాట చెప్పటం కన్నా కూడా ఒకసారి నిజంగా ప్రయత్నించాలి. ఎందుకంటే పదే పదే ఆ మాట చెబుతూ సాధించకుండా వదిలేస్తే అది చివరికి ఎన్టీఆర్ గారి గొప్పతనాన్నే చిన్న చూపు చూసినట్లు అవుతుంది. అందుకే ఇప్పుడు ప్రజలందరి మనసులోనూ ప్రజలందరూ కూడా అడుగుతున్నటువంటిది కోరుకున్నటువంటిది ఒకటే, డిమాండ్ కాదు డెసిషన్ తీసుకోండి, ప్రకటన కాదు ప్రయత్నం చేయండి, ఎమోషన్ కాదు అచీవ్ చేసి చూపించండి. ఇదే ఇప్పుడు ప్రజలందరూ కోరుకుంటున్నటువంటిది మనస్ఫూర్తిగా. అప్పుడు మాత్రమే నిజంగా నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళి అర్పించినట్లు అవుతుంది. మరి ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి తర్వాత వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.